బెస్ట్ మ్యారేజ్ రీమ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు మన మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది అందరికీ సంబంధించి ఉంటుంది. ఇది నెక్స్ట్ 1 ఉంటే ఎలా ఉంటుంది, 2 ఉంటే ఎలా ఉంటుంది, 3 ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు జనవరి ఎండింగ్ లోపు లేదా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మొత్తం ఒకటొకటిగా చేస్తాను. ఇది సింపుల్గా ఈ మ్యారేజ్ గురించి క్లియర్గా తెలియజేస్తాను. మనకు ఈ బెస్ట్ మ్యారేజ్ ఏప్రిల్ 19th రోజున ఉంది. దీనికి గాను డిసెంబర్ ఎండింగ్ లోపు, మీరు డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక 24,999 రూపీస్, అంటే 25,000 రూపీస్ లాగా మనకు ఈ పంతులకు సంబంధించిన ఫీజులు కానీ, ఫంక్షన్ హాల్కి సంబంధించినవి కానీ, అకామిడేషన్, ఫుడ్, ఇవన్నిటికీ ఈ అమౌంట్ తీసుకుంటున్నాం. ఓన్లీ ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్ 2025 వరకు మాత్రమే. తర్వాత జనవరి 1st నుంచి ఒక 6,000 పెరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 1st నుంచి ఇంకొక 6,000, అలా పెరుగుతూ 46,999 వరకు అవుతుంది. మీకు రీమ్యారేజ్ ఎందుకు చేసుకోవాలో ముందు అది చెప్తాను. చూసుకొని మీరు ఫీజులు ఎలా పే చేసుకుంటారో చూసుకొని సెట్ చేసుకోండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరి కోసం సూపర్ గా టాపిక్స్ అన్ని చేసుకుంటున్నాం. దత్తాత్రేయ స్వామి యొక్క పవర్స్ కూడా మనందరికి కావాలి కాబట్టి మీ అందరు కూడా దత్తాత్రేయ స్వామిని కంపల్సరీ ఒకసారి వెళ్ళరండి, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనము ఒక కాంటెస్ట్ రన్ చేసుకుంటున్నాం. మన పేరు, ఊరి పేరు, మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి, చాలా పవర్ఫుల్ గా మనకు ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మనకు శక్తి కావాలి, ఒక దైవ శక్తి కావాలి, ఒక ఆరా పవర్స్ కావాలి. ఈ పవర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ నెగిటివ్ పవర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇంట్లో నుంచి వస్తాయి. అలాగే మనకు నెగిటివ్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇంట్లో నుంచి వస్తాయి. పాజిటివ్ పవర్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇంట్లో నుంచి వస్తాయి. ఇవన్నిటి కూడా మనం పవర్స్ఫుల్ గా తయారవ్వాలంటే మన యొక్క పవర్స్ మారాలి. ఈ పవర్స్ ఏంటో క్లియర్ గా ఫుల్ వీడియోలో మనం చెప్తాను నేను మీ అందరికీ. ఆరా పవర్స్ చాలా పవర్ఫుల్ గా మనకు ఉండాలి. చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ మనందరికీ కావాలి. మొబైల్ నంబర్ బాగాలేకపోతే మన జీవితం మాత్రం అస్తవ్యస్తం అయిపోతుంది. మ్యారేజ్ డేట్ ఒక పవర్, ఆరా శక్తి ఒక పవర్, మొబైల్ నంబర్ ఒక పవర్, ఇవన్నిటికీ రకరకాల పవర్స్ ఉంటాయి. ఇవన్నిటిని మనం సెట్ చేసుకొని ముందుకెళ్తే 100% మనం సక్సెస్ బాటలో నడుస్తూ ఉంటాం. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే లైఫ్లో సక్సెస్ బాట చాలా ఉంటుంది. ఇంకా మన వెహికల్ నంబర్ కూడా మీరు కూడా చూసుకొని మంచిది తీసుకోండి. యాక్సిడెంట్స్ కాకుండా మనం వెళ్ళే పనులు దిగ్విజయంగా పూర్తి అవ్వడం కోసం 3478 ఉన్న నంబర్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఒకవేళ ఆ నంబర్స్ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలో ఒక చిన్న రెమెడీ ఇస్తాను. లేదా మీ వెహికల్ ఫైనాన్స్ లో లేకపోతే మాత్రం దాన్ని ట్యాక్స్ ప్లేట్ గా మార్చుకొని మళ్ళీ ఓన్ ప్లేట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూసుకోండి. మనం ఈరోజు బెస్ట్ మ్యారేజ్, ఈ బెస్ట్ మ్యారేజ్ మనకు కావాలి. మనము అందరం కూడా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ 6, 7, 8, 9 ఏదో ఒక డేట్లో మనం మ్యారేజ్ చేసుకొని ఉంటాం. కానీ ఇక్కడ 1, 10, 19 చాలా బాగుంటాయి. 28 బాగుండదు, 11, 2 బాగుండదు, 20 బాగుండదు, 29 బాగుండదు, 3 బాగుండదు, 12 బాగుండదు, 21 బాగుండదు, 30 బాగుండదు, 4 బాగుండదు, 13 బాగుండదు, 22 బాగుండదు, 31 బాగుండదు, 5 బాగుండదు, 14 బాగుండదు, 23 బాగుండదు, 6 బాగుండదు, 15 బాగుండదు, 24 కూడా బాగుండదు, 7 బాగుండదు, 16 బాగుండదు, 25 బాగుండదు, 8 బాగుండదు, 17 బాగుండదు, 26 బాగుండదు, 9 బాగుంటుంది, 18 బాగుండదు, 27 కూడా బాగుండదు.
ఇక్కడ ఉన్న డేట్లలో 1, 10, 19 అండ్ 9 ఈ డేట్లు మాత్రమే పెళ్లికి కొద్దిగా ఈ 1, 10, 19 100% అయితే ఈ 9 90%. చూసుకోండి. మరి ఇవన్నీ బాగలేకపోతే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. మీరు చెప్పేది అబద్ధం అనేది మీకు అనిపించవచ్చు, కాదు, 100% నిజం. మనము మన ఇళ్ళలో ప్రాబ్లమ్స్ ఉండి కూడా బయటపడకుండా పెద్దవాళ్ళ కోసమో చుట్టాల కోసమో సమాజం కోసమో అణిచిపెట్టుకొని ఉంటున్నాం. ఎంతోమందికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కావచ్చు, భార్యాభర్తలు కలిసి ఉండకపోవచ్చు, లేదా అప్పుల పాలవుతుండొచ్చు, కంపెనీలన్నీ నాశనం అయిపోతుండొచ్చు, జాబ్లో సస్పెండ్ ఉండొచ్చు, డిమోషన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు. ఎన్నో 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 ప్రాబ్లమ్స్. మీరు గవర్నమెంట్ అధికారి కావచ్చు, లేదా మీరు నాకు లాస్ట్ ఇయర్ ఒక ఆమె సెప్టెంబర్ 1 రోజున 2025కి మ్యారేజ్ కోసం ఒక ఆమె కాల్ చేశారు. వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆయనేమో ముస్లిము, ఆమెనేమో హిందూ. దాదాపు 20 years అయింది మ్యారేజ్ చేసుకుని, పిల్లలంతా బాగానే ఉన్నారు. కానీ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈమె ఏం చెప్తారంటే, సార్ మేము బాగానే ఉన్నాం కానీ మా మ్యారేజ్ డేట్ బాగాలేదంటది. అదేంటమ్మా, బాగుంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోవడం ఏంటి? మీరు బాగుంటే మీ మ్యారేజ్ డేట్ కూడా బాగున్నట్టే. అదేంటి సార్ అంటది. వాళ్ళ మ్యారేజ్ డేట్ 26 రోజున జరిగింది. సంతోషం అమ్మా, మంచిదే, కానీ రీమ్యారేజ్ చేసుకోండి అంటే, సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్. అప్పుడు ఎంత ఉంది ఫీజు? 31,546 ఉంది. వాళ్ళు బాగున్నారు, మంచి వెల్ సెటిల్డ్, ఇవన్నీ అయినప్పుడు ఆ మనీ ఇచ్చి పే చేసుకోలేకపోయారు. అన్యోన్యంగా ఉంచుతుంది, 26 అన్యోన్యంగా ఉంచుతుంది, కానీ మనీని తక్కువ ఉంచేలా చేస్తుంది. ప్రతి నెల జీతం వస్తుంది, కానీ ఆ యొక్క జాబ్లో హడిల్స్ ఉన్నాయంట. ఆయనకి ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా కష్టాలు వచ్చేలా చేస్తుంది. అట్లాగే నేను చెప్పేది ఒకటే, రీమ్యారేజ్ చేసుకోండి. దీని పవర్స్ చెప్తాను, నెగిటివ్ పవర్స్ కూడా చెప్తాను, చూసుకోండి ఒకసారి. సింపుల్గా చెప్తాను. ఇక్కడ 1లో ఒకవేళ మీరు చేసుకున్నారనుకోండి, రాజు పవర్ వస్తుంది. ఆలోచించే విధానం అనేది మారిపోతుంది. మీరు ఒక న్యూట్రల్ పొజిషన్కి వచ్చేస్తారు. మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే ఒక శక్తి మనకు ఆలోచన విధానాన్ని కలిగిస్తుంది. ఈ ఆలోచన విధానం భార్యాభర్తలు ఇద్దరికీ కలిగిస్తుంది. ఇది మన ఫ్యామిలీ బర్త్డే కాబట్టి. మన ఫ్యామిలీ బర్త్డే ఎందుకని చెప్తున్నాము అంటే, మనము పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు మన డేట్ ఆఫ్ బర్త్ 100% పనిచేస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి మన డేట్ ఆఫ్ బర్త్ 25% పడిపోతుంది. 75% మన పెళ్ళి రూలింగ్ చేస్తుంది. అంటే ఏది పర్సెంటేజ్ ఎక్కువ ఉంది? నా డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, నాకు అంత బాగుంది. కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ నా డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, నేను 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా, కానీ నాకు ప్రాబ్లం ఉంది. మా మ్యారేజ్ కూడా 11th జరిగింది. నా డేట్ ఆఫ్ బర్త్ 28. మరి పుట్టినప్పటి నుంచి బాగున్నాను, పెళ్ళైనప్పటి నుంచి నష్టాలు, గొడవలు, కొట్లాటలు, కంపెనీ లాస్ అవ్వడాలు ప్రతి ఒక్కటి జరిగింది కదా. ప్రాబ్లము అక్కడే వచ్చింది. అందుకనే మన మ్యారేజ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మనము చేసుకునే పద్ధతిలో చేసుకోవాలి. ఇక్కడ 1 రాజులాగా ఆలోచిస్తుంది, 10 కూడా సేమ్. మీకు సంబంధించిన చాలా మంది మన హీరోలు కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, మన యొక్క చాలా మంది ఉన్నారు. నేను మీకు కాల్ చేసినప్పుడు చెప్తాను. అలాగే 19 ఉంటుంది. 1, 10 సేమ్, 1 కిందికి వస్తుంది. కాబట్టి ఒక రాజు శక్తి, రాజు ఆలోచనలు, ఒక పద్ధతులు, ఒక హుందాతనము అవన్నీ మీకు ఏర్పడి మిమ్మల్ని చూసి మీకు బిజినెస్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ 19 అంటే 1 పవర్ 9 పవర్ 2 పవర్స్ ఉంటాయి. 1 పవర్ అంటే మనకేంటి? 1 పవరు మనకు రాజు పవర్, 9 పవరు సైన్యాధిపతి పవర్. ఈ 2 మనలో వచ్చేస్తాయి. అందుకనే
ఈ 19/4/2026 రోజున ఈ మంచి ముహూర్తం ఆ రోజు ఉంది కాబట్టి ఇది పెడుతున్నాము. మరి 10th రోజు పెట్టొచ్చుగా సార్ అంటే ఇక్కడ మొన్న September 1st చేసాం 1/9/2025 రోజున. ఇక్కడ కూడా 1 వచ్చింది, 9 వచ్చింది. ఇక్కడ కూడా 1, 9 రావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టించాము. ఎందుకంటే ప్రతి మ్యారేజ్ డేట్లో కానీ దేంట్లో అయినా సరే 1, 9లు కానీ 1, 1లు కానీ రిపీటెడ్గా వస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనము ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా ఈ 1, 9 చాలా బాగుంటుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసి 28. మరి 1ఏగా, 2 అంటే చంద్రుడు, 8 అంటే శని. కష్టాలు మాత్రం బాగా వచ్చేస్తాయి. అందరి మేలు కోరుకొని అందరికీ డబ్బులు ఇచ్చుకొని వీళ్ళు ఆగమైపోయి వీళ్ళు నాశనం అయిపోతారు. ఈ పెళ్లి డేట్ నుంచి ఇలా ఫోన్ నంబర్స్ ఇవన్నీ అన్ని మారిపోయి 1 by 1 కష్టాల్లోకి రాబడతారు. కష్టాల్లోకి వచ్చేలా చేస్తుంది. మరి సమాజం అంతా బాగానే ఉంది కదా, మీ మొబైల్ నంబర్, మీరు చెప్పిన నంబరు, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి కానీ మ్యారేజ్ కానీ ఇవన్నీ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూనే ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో హెల్దీ రిలేషన్షిప్తో హ్యాపీగా ఉండమని చెప్పేది నేను. ప్రతి ఒక్కరము పని చేస్తాం. ప్రతి ఒక్కరము ఆ పని ఏదైతే చేస్తున్నామో మన ఇంటికి ఆ డబ్బు రూపంలో రావాలి. మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి. ఎటువంటి దురలవాట్లకి వెళ్లకుండా, ఎవరిని నమ్మకుండా అలా చేపించేదే మన మ్యారేజ్ డేటు. చూసుకోండి. 2 ఉంటుంది. అమితమైన ప్రేమతత్వం ఉంటుంది అందరిపైన. ఇతను ఏమైనా సరే, వీళ్ళ ఫ్యామిలీ ఏమైనా సరే, కానీ అవతల వ్యక్తికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తాడు. వాళ్ళే కాలుతుంది అనేసి వెళ్ళిపోతారు. 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ ఇదే ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ 3కి వచ్చేసరికి బిజినెస్ లాస్లు అండి. మనీ లాసెస్ బాగా అవుతాయి. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో సంపాదన బాగానే ఉంటుంది, కానీ మీ దగ్గరికి వచ్చి చేరే శత్రువులు కావచ్చు, వీరందరూ కావచ్చు, మీ మ్యారేజ్ డేట్ చూసుకోండి, శత్రువులందరూ తయారవుతారు. ఇది 3, 12, 21, 30కి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. నెక్స్ట్ 4, 13, 22, 31 వీళ్ళు ఏం చేస్తారంటే బయటి పంచాయతీలు, బయటి సెటిల్మెంట్స్, బయటి గొడవలు, బయటి వాతావరణం చాలా ఉంటుంది వీళ్ళ పైన. ఇంటిని పట్టించుకోరు. డబ్బు పరంగా గొడవలు అవుతాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతాయి. ముందే కొద్దీ ఈ ఉద్యోగాలు కూడా సరిగ్గా చేయరు, బిజినెస్ కూడా సరిగ్గా చేయరు, చాలా ఇబ్బంది పడిపోతారు. 5, 14, 23 ముఖ్యంగా 5, 14, 23లో ఏం జరుగుతుందంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఎక్కడే ప్రెగ్నెన్సీ అయినప్పుడు కానీ, లేదంటే తర్వాత ప్రెగ్నెన్సీలు అయిపోయినా సరే తొందరగా వాళ్ళ ఆరోగ్యం అనేది పాడైపోతుంది. ఎందుకు సార్ అంటారు? పెళ్లికి నంబర్కి ఏం సంబంధం అంటే ఆ రోజు చేసుకున్న పెళ్లికి సంబంధించినది ఆరోగ్యకరమైన వాతావరణం సరిగా ఉండదు. అందుకనే ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్ పడి, చాలా మంది గొడవలు పడి డైవర్స్ తీసుకున్న February 14th రోజు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే భార్య భర్తలు అన్యోన్యత సరిగా లేకపోవడం, ఒకవేళ అన్యోన్యత సరిగా ఉంటే హెల్త్ ఇష్యూస్ సరిగా రావడము ఇవన్నీ చేస్తుంది. అందుకనే ఇవన్నీ పటాపంచలు చేయడం కోసం మనం రీమ్యారేజ్ చేసుకుంటే ఎటువంటి టెన్షన్ ఉండదు. 6, 15, 24 ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ని ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. 99% భర్తలకు ఉంటుంది, 1% లేడీస్కి ఉంటుంది. దాదాపు లేడీస్ ఎక్కడ వినరు, కానీ కంట్రోల్లో ఉంటారు. కానీ ఒకవేళ ఎవరన్నా ఒక మనిషి చెత్త వెధవ ఒకటి తగిలితే వీళ్ళ కాపురంలో నిప్పులు పోసేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి అంత 6 పవర్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పైన చాలా అమోఘంగా ఒక ఒక షార్ప్గా వాళ్ళ బాడీ కానీ వాళ్ళ ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. 99% జెంట్స్ టెంప్ట్ అవుతారు, 1% మాత్రమే లేడీస్ టెంప్ట్ అవుతారు. చూసుకొని ఈ మ్యారేజ్ డేట్ కూడా ఉంటే మార్చుకోండి. 6/1 వచ్చినా అంతే. 1/6 వస్తే అది 1 ఆలోచింపజేస్తుంది, 6 మనీ వచ్చేలా చేస్తుంది. ఇది పవర్స్ వేరు.
నెక్స్ట్ 7/16/25 ఇది ఏం చేస్తుందంటే ప్రమాదాలకు గురి చేస్తుంది, డబ్బు నష్టపోయేలా చేస్తుంది, ఆరోగ్య సంబంధించి లాస్ చేస్తుంది, భార్యాభర్తలను ఇద్దరిని దూరం చేస్తుంది, ఒకటే ఇంట్లో ఉండేలాగా లేకపోతే దూరంగా ఎక్కడో భర్త ఉంటాడు, భార్య ఎక్కడో ఉంటుంది. ఇది కూడా ఈ మ్యారేజ్ డేట్ లో ప్రభావం ఉంటుంది. 8/17/26 ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది చాలా ప్రమాదకారి. ఏంటంటే డబ్బు మనం సంపాదించుకోవాలనుకునే డబ్బు రాదు, సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు కష్టపడి చాలా రోజులకు కానీ సక్సెస్ రాదు, చాలా ఇబ్బందులు ఉంటుంది. ఈ సక్సెస్ అనేది లేట్ సక్సెస్ ఉంటుంది. వీళ్ళకి కొంతమంది ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు మ్యారేజ్ కరెక్ట్ గా ఉన్నా సరే ఈ మ్యారేజ్ డేట్ కొద్దిగా ఇబ్బంది చేయదు కానీ చాలా ప్రాబ్లం చేస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ 9/18/27 ఇక్కడ 9 బాగుంటుంది కానీ 18/27 హెల్త్ రిలేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ప్లస్ అప్పుల పాలయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చూసుకొని మీదేంటో కన్సల్టేషన్ తీసుకోండి, మీ యొక్క మొబైల్ నెంబర్ మార్చుకోండి, మీ ఇంట్లో ఆరా పవర్స్ ని క్రియేట్ చేసుకోండి, అలాగే మ్యారేజ్ చేసుకోండి. ఈ 3 కరెక్ట్ గా ఉంటే నిన్నెవ్వరు ఓడించలేరు. నీదే నంబర్ 1 పై చేయి, 100% సూపరు. చాలా శక్తివంతంగా ఉంచే ఈ మ్యారేజ్ డేటు చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.